ఎవరిని చూసినా ఏం చేసినా ఐటమ్ అంటున్నాడు మన చంద్ర ఐటమ్. అసలు ఈ ఐటమ్ ఎలాంటి ఐటమ్ బిజినెస్ చేస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ మన నెక్స్ట్ ఐటమ్ చంద్ర అలాంగ్ విత్ ది స్టేజ్. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా చిన్నప్పుడు నన్ను టీచరు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగింది. నేను బిజినెస్ మ్యాన్ ని అవుతాను టీచర్ అన్నాను. అది నిజం చేయడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తే కూరగాయల రేట్ పెరిగింది. నేను కూరగాయల రేట్ స్టార్ట్ చేస్తే చికెన్ రేట్ పెరిగింది. ఇలా బిజినెస్ మీద బిజినెస్ చేయడం వల్ల నాకు వడ్డీ మీద వడ్డీ బారు వడ్డీ పెరిగింది నా ఐటమ్. నన్ను విధి 50% ఆడుకుంటే ఇది నన్ను 50% ఆడుకుంది నా ఐటమ్. నేను చీరల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఫ్రాకులు అడిగింది. పోనీ నేను ఫ్రాకుల బిజినెస్ పెడితే ఇది వచ్చి మిడ్డీలు అడిగింది. మోని నేను మిడ్డీల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఇంకా చిన్న డ్రెస్సులు లేవా అని అడిగింది. బికినీ ఇది చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ పక్కనే ఉన్న కిడ్స్ వేర్ ని డెవలప్ చేసింది, నన్నేమో గంగలు కలిపింది ఈ ఐటమ్. దేవుడా నీకు దండం పెడతా దేవుడా, బిజినెస్ పెట్టడానికి మంచి అడ్డానిచ్చావు, షాప్ నిండా మంచి ఐటమ్లు ఇచ్చావు, కస్టమర్ని ఎక్కడిచ్చావు? అప్పులోని మాత్రం బాగా ఇచ్చావు నా ఐటమ్. ఈ రోజు కస్టమర్ని పంపించలేదనుకో నువ్వు నా చేతిలో చచ్చావు నా ఐటమ్. నీకు దండం పెడతా దేవుడా, ఒక్క కస్టమర్ని పంపించు, లేకపోతే బిజినెస్ అనే థీమ్ వేస్ట్ అయిపోతుంది, ఐటమ్ అనే మేనరిజం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్ వచ్చేస్తుంది, నా బిజినెస్ వర్కౌట్ అయింది. పొద్దునే కత్తి లాంటి ఫిగర్ తో పడి చెప్పు నా ఐటమ్ నీకేం కావాలి? ఏంటి ఐటమ్ అంటున్నావు? ఐటమ్ అనేది నా మేనరిజం. నీకే ఐటమ్ కావాలని అడుగుతున్నాను ఐటమ్. నాకు డైలీ యూజెస్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి. నువ్వు డైలీ ఏం యూజ్ చేస్తావు నాకేం తెలిసిన ఐటమ్. వాట్ యు మీన్? ఈ డైపర్ తీసుకోండి. డైపరా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ముందు నువ్వు డైపర్ తీసుకో, తర్వాత నేను పెళ్లి చేస్తానులే. అంటే ఒక డైపర్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? పోనీ 2 డైపర్లు తీసుకో, దీని మీద మంచి స్కీమ్ కూడా ఉంది నా ఐటమ్. ఏంటది? 2 డైపర్లు కొంటే ఒక పిల్లోడు ఫ్రీ. పిల్లోడేంటి? నువ్వు అందంగా ఉన్నావు, నేను వయసులో ఉన్నా, నువ్వు అంటే పిల్లోడు అని వచ్చేస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది, క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నావు దొంగ. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏం చేస్తాను మేడం, నేను స్కిట్ రాసుకునేటప్పుడు మామూలుగానే రాసుకుంటున్న ఐటమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అనేసరికి డైలాగ్ కొద్దిగా ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాయి. నీ ఎక్స్ట్రా లాపి నన్ను ఇంప్రెస్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు. మీరు అలా మాట్లాడకండి మేడం, నేను రొమాంటిక్ అయిపోతా. వీళ్ళు బిజినెస్ థీమ్ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు కానీ ఐటమ్ బేసికల్ గా నేను మంచి రొమాంటిక్ వెళ్ళాను తెలుసా నా ఐటమ్. నువ్వు రొమాంటిక్ అవడం కాదు, నా బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ అవడానికి ఏదైనా మంచి చాక్లెట్ ఉందా? నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా చాక్లెట్ తింటున్నాడా? అవును. అయితే ఇమీడియట్ గా బాయ్ ఫ్రెండ్ ని మార్చుకొని ఐటమ్. ఎందుకు? వాడు తినాల్సింది తినడం మానేసి చాక్లెట్ తినుకుంటూ కూర్చున్నాడు ఐటమ్ కాడాడు. పనికి మాల ఎదోళ్ళందరూ బిజినెస్ చేస్తే ఇలాగే ఉంటుంది నా ఐటమ్. పొద్దున బోని కొట్టి వెళ్ళమంటే నా మేనరిజం నాకే కొట్టి వెళ్తుంది నా ఐటమ్. అరే తమ్మి జర గడ్డంకి కోని ఇక్కడ సెలూన్ షాప్ ఎక్కడ ఉన్నదిరా బాయ్? పక్క గల్లీ ఉంది చూడు, ఈ గల్లీ. ఐటమ్లు అమ్మితే బిజినెస్, అదే ఐటమ్లు వాడితే సెలూన్ షాప్. నాకు దగ్గర బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, చైర్ ఉంది, కస్టమర్ కొన్నా. సార్ ఇదే సార్ సెలూన్ షాప్. సెలూన్ షాపా? అవును సార్. సెలూన్ షాప్ ఏంద్రా బాయ్ ఇట్లున్నది? నాదంతా కార్పొరేట్ స్టైల్ సార్. కార్పొరేట్ స్టైల్ అంతా చిత్రం చేస్తారు. ఏమ్రా బాయ్ సీల్లని ఇప్పుడు తీస్తున్నావు? సార్ నాదంతా ఫ్రెష్ ఐటమ్ సార్, నాది నా చెప్పాను కదా నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. కార్పొరేట్ స్టైల్ అంతా చిత్రం చేస్తారు. అరే మీ కార్పొరేట్ లో కనీసం కచ్చిపోయారా రా బాయ్? ఓ సార్. ఏమ్రా నాకచ్చి నాకేస్తున్నావు? నేను చెప్పాను కదా సార్ నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. ఏమ్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది. పేస్ట్ వాసన? సార్ కార్పొరేట్ సెలూన్ లో సేవింగ్ కి పేస్టే వాడతారు సార్, మీకు తెలియదా? మీరు కార్పొరేట్ సెలూన్ కి ఎప్పుడు వెళ్ళలేదా సార్? అరే తమ్మి నేను ఎప్పుడు కార్పొరేట్ కి వెళ్తా రా బాయ్, నువ్వు కార్పొరేట్ కాదని చెక్ చేస్తున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం రండి మేడం రండి. ఏంద్రా బాయ్ కాయ కట్ చేసి నా కళ్ళ మీద పెట్టినావు? మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను మేడం. నేను రష్మిని జబర్దస్త్ యాంకర్ ని. ఓ అవును కదా, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను ఐటమ్. ఏంటి ఐటమ్ అంటున్నావు నన్ను? హలో నువ్వు అంత ఐటమ్ కాదు, నీకు అంత లేదు కూడా. ఐటమ్ అనేది నా మేనరిజం. మేడం ఒక ఫోటో ప్లీజ్, ఫోటో హక్ చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు? అదే నేను అడుగుతున్నా, నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నావు? ఐటమ్ దుర్గా నెయ్యి కాదు, దుర్గా నెయ్యి. హలో మైండ్ యువర్ బిజినెస్. అదే నేను చెప్పేది, మైండ్ పెట్టుకొని యాంకరింగ్ చేయని ఐటమ్. ఈ ఎక్స్ప్రెషన్ స్టేజ్ మీద ఇస్తే రేటింగ్ అయినా బాగా వస్తుంది కదా ఐటమ్. మీరు అందరు జబర్దస్త్ టీమ్ లీడర్ తో ఫ్రీగా ఉంటారు, మాతో కూడా కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు కదా మేడం. అది ఎంత యాక్టింగ్. ఇది కూడా యాక్టింగ్ అనుకోండి.
సార్ సార్ నీ సేవింగ్ తీస్తాను సార్ 1 సెకండ్ సార్ కొద్దిగా నోడతారు తమ్మి నోట్ల నీళ్ళు పోసినవేంద్రా భయ్ గడ్డం నానేంది లోపల వేరు నానితేనే కదా గడ్డం తీసేది నేను నానుడేంద్రా అంత చిత్రం చేస్తారు. చెప్పండి మేడం మీకేం కావాలి? నాకు నెయిల్ పెయింట్ ఉందా? నెయిల్ పెయింట్ నా దగ్గర నెరలాక్ పెయింట్ ఉంది మేడం. మేడం ధర తక్కువ నాణ్యత ఎక్కువ. మీ నెయిల్ అయినా ఉడుతుందేమో కానీ ఈ పెయింట్ మాత్రం ఊడుతుంది మేడం. కావాలంటే మీ మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెయింట్ గింట్ అనుకో. హలో అనసూయ, ఏంటి డ్రైవర్ కావాలా? ఇప్పటికిప్పుడు డ్రైవర్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు అనసూయ? డ్రైవర్ రెడీ మేడం, డ్రైవర్ రెడీ. నేను మంచి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని మేడం. ఇగో కాసేపు మూసుకుంటావా? డ్రైవర్ గీవర్ అనుకుంటూ పగలే. అనసూయ నిన్ను కాదు, ఏంటి సింగర్ కావాలా? సింగర్ ఇంకా సెట్ అవ్వలేదు, ఏదో సింగర్ సెట్ చేస్తానుగా. నా గొంతు శృతిలోనా అనసూయ సింగర్ కన్ఫర్మ్ అయిపోయాడు. నా ఐటమ్ నువ్వేం టెన్షన్ పడు, కన్ఫర్మ్ చేసుకో. మధ్యలో నీకేమైనా? అనసూయ నిన్ను కాదు. ఏంటి అనసూయ డాన్స్ అని కూడా కన్ఫర్మ్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? అన్ని నేనే చూసుకోవాలా? I am a disco dancer. Boo boo boo. అనసూయ డాన్సర్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. నువ్వు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్న ఐటమ్. అసలు నువ్వేం చేస్తున్నావురా? డ్రైవర్ అంటావు, సింగర్ అంటావు, డాన్సర్ అంటావు. ప్రపంచంలో నువ్వు చేయలేని పని అంటూ ఏదైనా ఉందా? ఉంది మేడం. ఏంటది? నేను తల్లిని కాలేదు మేడం. Stupid! I hate you, stop. అరే తమ్మి నాకు గడ్డం గీరా భయ్, నేను పెళ్లి పోవాలి. నేను అనవసరంగా కమిట్ అయ్యాను. మేడం మేడం రండి మేడం. ఏం కావాలి మేడం? నా మొగుడు కావాలి. దొరుకుతాడు మేడం, 30% డిస్కౌంట్. దొరికిండు. ఓ నీ మగుడా? ఏం రా తమ్మి మొత్తం నా పిల్లం లెక్కన కొడుతున్నావు. పెళ్ళాన్నేరా నేను. ఆగులచ్చి గడ్డం గీకాలంటే గడ్డం నానాలే కదా. గడ్డం నానాలా? అవేమన్నా బట్ట అరా బట్టేవా? ఏందా నువ్వు? ఏంద్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది? పిచ్చిదానా కార్పొరేటర్ అంతా పేస్ట్ చేసే గీకుతారు తెలుసా నీకు? నువ్వు నా చేతిలోనే అవలగాడు అవుతా అనుకున్నా, అందరి చేతిలో అవలగాడు అవుతున్నావు. చైనా బజార్లో ఎవరైనా షేవింగ్ చేసుకుంటారా? నేను అదే చెప్పానక్క. అక్క నేను అదే చెప్పా. చైనా బజార్ లో సేవింగ్ చేయకూడదా? చైనా బజార్ లో మసాజ్ చేయకూడదా అన్నాడక్క. కాసేపు అయితే బాగా మసాజ్ కూడా స్టార్ట్ చేసేవాడినక్క. నాకు ఇంట్లో మసాజ్ చేయమంటే చేయవు కానీ వీడికొచ్చి శాండ్విచ్ మసాజ్ కావాలి. కాదే అర్థం చేసుకోలచ్చి. అరే దారికారు లెక్క తిరిగేటోని. అబ్బా నాశనమైపోతావురా నువ్వు. నేను ఎందుకు నాశనం అవుతా? ఇచ్చిన వాళ్ళు నాశనం అవుతారు, బిజినెస్ ఇచ్చిన పురుగులు పడతారు. నేను పట్టింది దండం పెడతారు. మా బిజినెస్ ఏం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ థీమ్ అయిపోయింది. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే. దుర్గా నై. అదే నేను చెప్పింది నయ్యే అని చెప్పా ఇక్కడ. నేనైతే హట్ అయ్యాను. రోజా గారు మీరే చెప్పండి. చంద్ర నీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి స్క్రిప్ట్ వదిలేసాడు ఈ రోజు. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. బాగుంది, వెరీ నైస్. నాగ్ బాబు సార్, దుర్గా నై. చంద్ర నువ్వు ముందే తిడతా ఉన్నావు వెళ్ళే ముందు, ఈ స్కిట్ ఈ థీమ్ ఇచ్చిన వాళ్ళు నాశనం అయిపోయినా. చంపే అంతే. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు.